మనము వెల్మల్ గ్రామంలో మచ్చల్ర సాయమ్మ, మచ్చల్ర పెదగంగారం సర్పంచ్ గారితో మన ఊరు మన కార్యక్రమంలో ఉన్నాము. ముందుగా మన సర్పంచ్ మన కార్యక్రమం V3 ఛానల్ న్యూస్ తరఫున వెల్కమ్ సార్. మీకు ముందుగా మీరు రాజకీయంలోకి ఏ విధంగా వచ్చారు, మీరు రాజకీయంలోకి రాకముందు, మీరు సర్పంచ్ రాకముందు మీ యొక్క ఏమేమి కార్యక్రమం చేపట్టారు? నమస్కారం సార్. సో ఏంటంటే మేము రాజకీయాలకు రావడం కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే రాజకీయాలకు రావడం జరిగింది. గత 2 పర్యాలు మేము ప్రజల ఆశయంతో మేము ప్రజలకు అండగా ఉండి మేము వాళ్ళకు సేవ చేస్తూ ఉంటే కూడా మధ్యలో ఒక 5 సంవత్సరాలు రిజర్వేషన్ వల్ల దూరమైనాం ప్రజలకు. అయినా కూడా ఏ సంవత్సరం వచ్చినా వాళ్ళ దగ్గర ఉండి పనిచేసేవాళ్ళం మేము. బట్ ఏంటంటే ఇక ముందు కూడా వాళ్ళకు దగ్గర ఉండి వాళ్ళకి ఏదైనా కానీ మేము సహకారంతో మనం పనిచేస్తామన్న ఉద్దేశంతోనే మేము రాజకీయాలకు రావడం జరిగింది. ఇక ముందు ఎట్లా చేసినాము అదేవిధంగా మేము వాళ్ళకు అనుకూలంగా ఉండి పనిచేస్తామని మేము రాజకీయాలకు రావడం జరిగింది. వాళ్ళ ఎమ్మటి ఉండి వాళ్ళ కష్ట సుఖాలకు మేము ఎమ్మటి ఉండి పనిచేస్తామని చెప్పి రాజకీయాలు. ఓకే, మీరు మీ యొక్క గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వెల్మల్ గ్రామ ప్రజలందరికీ ప్రాధాన్యత తెలుపుకుంటూ, ఎందుకంటే మమ్మల్ని వీరు వస్తేనే విలేజ్ డెవలప్ అవుతాయని ఉదయంతో 3సారి గెలిపించిన ప్రజలందరికీ వెల్మల్ గ్రామ ప్రజలందరికీ పేరు అందరికీ నమస్కారం తెలుపుతూ, ఎందుకంటే మా మీద నమ్మకంతో మనం ఓటేసి భారీ మీద గెలిపించిన ప్రజలందరికీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విలేజ్లో మురికి కాలువలు, సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్ అయితే మా వెల్మల్లో ఉన్న సమస్యలన్నీ తీరుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. మీరు మీ యొక్క గ్రామ సభలో గ్రామ ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వాళ్ళ సమస్యలపై? గ్రామ సభని కానీ మా పాలక వర్గం చెప్పిన పనులు, దాంట్లో ఇంపార్టెంట్ అయిన పనులు కూడా చేయమని చెప్తున్నారు. దాంతోపాటు అవసరమైన పనులు చేస్తాము. అట్లాగే గ్రామ సభలో కూడా అందరూ వచ్చి అలా ఆవేదన అలా ఉన్న ప్రాబ్లం ఏదన్నా చెప్పిన దాంట్లో అయితే అవసరం ఉన్న పనులు అవి చేపడతామని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. మీ యొక్క గ్రామంలోని యువతను మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏ విధంగా మీరు సహాయపడగలుగుతారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకు గ్రంథాలయం అవసరం. పొద్దున్నేమని గ్రంథాలయం పోయి బుక్స్ చూస్తారు, దాంట్లో ఏమున్నాయో తెలుసుకునే విధంగా మా యువతకు బిల్డింగ్ కట్టింది ఉంది అప్పుడు మేము ఉన్నప్పుడు. బట్ ఏంటంటే అదేవిధంగా అదే స్థిరస్థాయిలో ఉన్నది. దానికి కొన్ని నిధులైతే ఫుల్సేపు అయిపోతే ఏమైందంటే దాంట్లో ఉండి పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. అట్లా కాకుండా ఊరింటెన్స్లో కూడా స్థలం ఉంది. వాళ్ళకు కూడా మేము ఏది అవసరం ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉండి మేము వాళ్ళకు అవసరం ఉంటూ అవసరపడే వస్తువులకు కూడా మేము సహకరిస్తామని చెప్పి అనుకుంటున్నాం. మీ యొక్క గ్రామంలో హరితహారం కార్యక్రమం చేపట్టినారా? అయితే అది ఎంతవరకు సాధ్యమైంది మీతోటి? అంటే మొక్కలు ఎన్ని వేల వరకు ఇంతవరకు పెట్టారు? సార్ ఇప్పటిదాకా మినిమం ఒక 12,000 నుంచి 15,000 దాకా పెట్టడం జరిగింది. అది ఎక్కడెక్కడంటే కూడా లొకేషన్ కూడా చెప్పగలుగుతా. గంగశీరి కట్టకు సీతపల 2,000, దేవుడిసరి కట్టకు సీతపల టేకు 2,000, గురిపేసర కట్ట అని చెప్పి అన్నీ చిల్లరే, దాంట్లో కూడా 2,000. గుట్టల పొన్న ఊరేంటి గుట్టకు పెట్టినాము. కినాల పొన్న ఇస్కూల్లో మహిళా సంఘాల అవగాహనలో విలేజ్ మొత్తం అంటే 12,000 నుంచి 15,000 దాకా హరితారం చెట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ చెట్లకు కూడా ఎక్క ముందు కూడా హరితారంని మేము ఇంతకుముందు ట్రైనింగ్ ఏం చెప్పారంటే మీకు ఏవైతే అవసరం ఉంటే చెట్లు ఆ చెట్లు అడిగితే మీరు విత్తనాలు తెప్పించి పెడతామంటున్నారు. చెట్లు, నిమ్మకాయ చెట్లు, అటువంటి అవసరం ఉన్న చెట్లు మంచిగా గవర్నమెంట్ చాలా మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. అది చాలా మంచి హరితారంతో చెట్లు పెడుతున్నారు. అప్పటి నుంచి పుష్కరాలకు అనుకూలంగా కూస్తున్నాయి. ఇదే విధంగా ఈ హరితారాన్ని అందరూ ముందుకు వచ్చి మంచి నీళ్ళు ఇస్తుంది కాబట్టి దాన్ని తిరిగి కూడా కంచె చుట్టో
నీళ్లు పోస్తూ, ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ల ఉపాధి హామీలకు కూడా దానికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆఫీసర్స్ కూడా వాళ్ళు మంచిగా పనిచేసే వాళ్ళకి అందరు సపోర్ట్ చేస్తూ ఎంబటి ఉండి నీళ్లు పోపించి పెద్ద చేసి పెంచితే రేపటి నాడు అవి మనందరినీ ఆశీర్వదిస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు మీ యొక్క గ్రామంలో పింఛన్ల సంఖ్య ఎంత ఉంది? వారికి పింఛన్లు తీసుకునే వారికి మీరు వారికి ఏ విధంగా సహాయపడగలుగుతున్నారు? వాళ్ళకి సార్ పింఛన్ దాకా వస్తే పింఛన్లు మా దగ్గర వెల్మల్ కౌల్పూర్ కలిపి 1100 నుంచి 1700 దాకా పింఛన్లు ఇప్పిస్తున్నాము. దానికి గవర్నమెంటు మంచి సహాయ సహకారం అందించి సపోర్ట్ చేసి 1000 రూపాయల పింఛన్ 2000 రూపాయలు చేసిన కేసీఆర్కి అందరూ రుణపడి ఉంటామని చెప్పి మా పింఛన్ తీసుకున్న అమ్మలక్కలందరూ చాలా మంచి ఆశీర్వదిస్తారు మా సీఎం కేసీఆర్ గారికి. ఎందుకంటే 1600 పింఛన్ అంటే వెల్మల్ అంటే కౌల్పో రెండు కలిపి 16 నుంచి 1700 పింఛన్లు మేము గ్రామ పంచాయతీ ఇస్తున్నాం. మీరు ఈ గ్రామ సర్పంచ్గా కాకముందు అయిన తర్వాత కానీ మీ గ్రామానికి ఏ విధంగా సహాయపడ్డారు? ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా మీరు? సార్ నేను ఫస్ట్ 15 ఏళ్ళ సంధి నేను చేస్తున్న సేవలు ఒక్కసారి వివరిస్తానని చెప్పి అనుకుంటున్నాను సార్. అట్లాగే నేను చేసిన పనులు ఏంటంటే స్కూల్ బిల్డింగ్ రెండు మాలల బిల్డింగ్ 2 స్కూల్ బిల్డింగ్ కట్టిన, దాని కాంపౌండ్ వాళ్ళు అక్కడ అవసరం ఉన్న బాత్రూమ్లు కానీ ఏదో కానీ అవసరమైన పనులను చేసి పెట్టిన స్కూల్లో. అట్లాగే మహిళా సంఘాలు, కుల సంఘాలు, సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు ఈయనే కాకుండా మన మండల స్థాయిలో శ్మశాన వాటికలు కట్టించిన మన కౌల్పూర్గా మహిళా సంఘం సీసీ రోడ్లు, వెల్మల్ కౌల్పూర్గా ఎటువంటి ఈ కుల సంఘాలే కానీ మహిళా భవన్లే కానీ అని ఈ స్కూల్ బిల్డింగ్ అయితే ఇలా ఎవరితోని ఇక అవుతుందో కాదో దేవుడి గుర్తుంది, కానీ నాకు సాధ్యమైన వరకు పెద్ద స్కూల్ బిల్డింగ్ 2 కట్టడం జరిగింది, కట్టించిన. అవన్నీ నేను చేసిన డెవలప్ని నా వెల్మర్ పైలందరూ దృష్టిలో పెట్టుకుని నన్ను ఆశ్రయించి మళ్ళీ 3 సార్లు గెలిపించారంటే ఇంకా నాకు చెయ్యాలని తపన ఉంది, చేస్తా అని చెప్పి నాకు ధైర్యం ఉంది. దేవుడి దగ్గర నాకు నా వెల్మర్ పైలందరూ దేవుడు నాకు ఉన్నారు కాబట్టి ఇంకా చేస్తా అని చెప్పి నేను ధైర్యంగా ఉన్నా, చెయ్యబోతా కూడా. చివరిగా మీరు మన ఊరు మన సర్పంచ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ఈ V3 న్యూస్ ఛానల్ తరఫున మీ యొక్క గ్రామ ప్రజలకు మీరు చెప్పబోయే సందేశం ఏంటి? థ్యాంక్ యూ సార్. మీ V3 ఛానల్ మాకు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు చెప్పి మీరు వివరించి అడిగినందుకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మేము చేసే మనిషిని మా వెల్మల్ పైలకు కూడా మావాడు చేస్తాడు అనే ఉద్దేశంతో గెలిపించారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళకి అనుకూలంగా ఉండి పనిచేస్తానని చెప్పి ఆశిస్తున్నా. ధన్యవాదాలు సార్. V3 ఛానల్కు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఆడికెళ్ళి వచ్చి మా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు.